నువ్వు పెళ్ళవలేదని అబద్ధపడి నన్ను పెళ్లి చేసుకున్నావయ్యా మరి నా గట్టేమిటయ్యా అని పద్మాదేవి అడిగిందంట. ఇంతలో ఈ సావుల గారు ఏమంటున్నారంటే లే పద్మాదేవి, నేను 7 కొండల్లో ఎక్కడ బాబు గారు ఎలుసుపడతాను, నా యొక్క దొరకక్క చేతే పుల్లు గోపురాలు కట్టించుకుంటాను, నీకు పంచాడి పకీర్ అనే 2 అన్నగారులు ఉంటారు, నిన్ను అడవిలోకి తీసుకెళ్లి అల్లారు ముద్దుగా పెంచుకుంటారే చిన్నదానా. నాకు రామయ్య అవతారం గుర్తుకొచ్చి జోడాలు 7 పిల్లల రథం కట్టుకుని అటువంటి అడ్డబడి నేను నిన్ను స్వీకరించిన దానా. అలాగనే పద్మాదేవికి వరం ఇచ్చాడంట. ఇంతలో ఈ తల్లి వంగలాదేవి ఏమంటుందంటే బాబు కొడుకులో వైగుడగా నాకన్నా కొడుకు పెళ్లి చేసేను నాగతి ఏమిటి నాకన్నా కొడుకు నాకన్నా కొడుగా బాబు శ్రీనివాస నిన్ను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఇంతటి వాడిని చేసేనయ్యా. ఆ గతేం తెయ్యాలన్నప్పటికీ అమ్మా నీది నాది కూడా జన్మ జన్మల అనుబంధం అమ్మా. నేను 7 కొండల్లో ఎంకన బాబుగా ఎప్పుడైతే తెలిసిపడతానో నువ్వు నా మెల్లో ఎప్పుడు పూలహారమై ఉంటావమ్మా. అలాగాని వరం ఇచ్చాడు పోయింది చక్కగా ఈ స్వాములు వారు పెళ్లిపేటల మీద మాయమైపోయి ఎక్కడ వెలిసిపడుతున్నాడంటే చిత్తూరు జిల్లారా చంద్రగిరి తాలూకు దివ్యస్థాన భూమి తిరుపతిలోని కలిసి పుట్టేరమ్ము వారు వరణాని కొట్టీలు తల్లి బేరమదేవి తండ్రి తెమ్మరాజు తల్లికి 7 జన్మాలయ్యేరమ్మ. తల్లి బేరమదేవి తండ్రి తెమ్మరాజు తల్లికి 7 జన్మాలయ్యేరమ్మ. తల్లికి తొలుసూరు ఎవరు జన్మాలు తల్లికి తొలుసూరు ఎవరు జన్మాల పెద్దన్న గోయిందు రాజు జన్మాలు పెద్దన్న గోయిందు రాజు జన్మాల తవారి ముళ్ళు ఎవరి ఉన్నాయి తొలుసూరు గర్భాన్ని గోవిందరాజు గారు ఆరుమల్లు ఉన్నాడు, నేనేమో 9 మళ్ళు ఉన్నాడు. అజ్ఞాన బాబుడు మోకాళ్ళ దాకా చేతులు కలవంట. ఈ గోవిందరాజు గారికి ఇటువంటి శాసపాఠములంటే 7 సంవత్సరాల 10 ఉన్నదే ఓడల్ల మర్రి ఉన్నాడా భగవంతుడమ్మ పామంత పాలు పగడన్న గొడుగు మీద 10 నాడు